మాయ ఫెయిరీ రాజ్యం. ఒకప్పుడు దూరమైన అడవుల మధ్యలో ఉన్న ఒక గొప్ప రాజ్యంలో మాయ ఫెయిరీస్ ఉండేవారు. ఆ రాజ్యం పేరు చంద్రలేఖ రాజ్యం. అక్కడ ప్రతి చెట్టు, ప్రతి పువ్వు మెరిసిపోయేవి. ఎందుకంటే మాయ ఫెయిరీస్ తమ ప్రత్యేకమైన మాంత్రిక శక్తులతో ప్రకృతిని సంరక్షించేవారు. అందరి ఆశ నక్షత్రమణి. ఆ రాజ్యంలో తారావతి అనే ఒక చిన్న ఫెయిరీ ఉండేది. ఆమె గాలి కన్నా తేలికగా ఎగిరే మెత్తని రెక్కలతో తారల్లా మెరుస్తూ ఉండేది. కానీ ఒకరోజు రాజ్యంలో ఒక విపత్తు వచ్చింది. నక్షత్రమణి అనే శక్తివంతమైన మణి, రాజ్యంలో వెలుగు నింపే శక్తిని ఇచ్చే మణి దొంగిలించబడింది. ఈ మణి లేకుండా రాజ్యంలో క్రమంగా వెలుగు తగ్గసాగింది. చెట్లు ఆకురాల్చసాగాయి. పువ్వులు వాడిపోయాయి. అందరూ ఆందోళన చెందిపోయారు. ఈ మణిని తిరిగి తీసుకురావడానికి ఎవరు వెళ్ళగలరు అని రాజు ఆదేశించగా తారావతి ముందుకొచ్చింది. ఆక్రమించబడిన దుర్గం. తారావతి తన మాంత్రిక ధూళిని జల్లుకుని నక్షత్రమణి ఎక్కడ ఉందో కనిపెట్టింది. అది గగనదుర్గం అనే ప్రమాదకరమైన గుహలో ఉందని తెలిసింది. అక్కడ దానిని కిరాత దానవుడు అనే ఒక భయంకరమైన దయ్యం దాచిపెట్టాడు. సాహసయాత్ర. తారావతి గాలిలో తేలుతూ నదులు దాటి కొండలు ఎక్కి గగనదుర్గం చేరుకుంది. కానీ అక్కడ ప్రవేశం చాలా క్లిష్టం. మాయ ఫెయిరీస్ కేవలం ప్రేమ, ధైర్యం, నిజాయితీ ఉన్నవారినే లోపలికి అనుమతించే ఒక మాంత్రిక ద్వారం ఉండేది. తారావతి తన గుండెలోని ప్రేమను మంత్రంగా మార్చి, ప్రేమే నాకెంతో శక్తి, నిజాయితీ నా మార్గం అని మంత్రము ఉచ్చరించగా ద్వారం తలుపులు తెరచుకున్నాయి. కిరాత దానవుడితో యుద్ధం. అంతర్లోపలికి వెళ్లిన తారావతి కిరాత దానవుడిని చూసింది. అతను నక్షత్రమణిని గట్టిగా పట్టుకొని, ఈ మణి ఇప్పుడు నా ఔన్నత్యానికి అని గర్జించాడు. కానీ తారావతి భయపడలేదు. ఆమె తన మాంత్రిక ధూళిని గాలిలో చల్లి, కరుణ, ప్రేమ, ధైర్యం ఇవే నిజమైన శక్తులు అని గట్టిగా అరిచింది. మణిలో ఉన్న అసలైన శక్తి బయటకు విరజిమ్మి, కిరాత దానవుడి చీకటి శక్తిని తొలగించింది. మళ్లీ వెలుగు నిండిన రాజ్యం. నక్షత్రమణిని తిరిగి అందుకున్న తారావతి రాజ్యంలోకి తిరిగి వెళ్లి దానిని తిరిగి స్థాపించింది. ఒక్కసారిగా చెట్లు మళ్లీ పచ్చబడిపోయాయి. పువ్వులు మళ్లీ విరబూశాయి. రాజ్యంలో వెలుగు మళ్లీ వ్యాపించింది. రాజు, ప్రజలు ఎంతో ఆనందంతో తారావతిని మాంత్రిక దేవత అని సత్కరించారు. నీతి, సత్యం, ధైర్యం, ప్రేమ కలిగి ఉంటే ఎంతటి చీకటి అయినా తొలగిపోతుంది. అనగనగా ఒక ఊళ్ళో ఒక అందమైన సీత అనే ఆవిడ ఉండేది. తనకి పిల్లలు అంటే చాలా ఇష్టం. కానీ తనకు పిల్లలు లేరు. ఒక రోజును తాను ఒక మాంత్రికురాలిని కలిసింది. తనకి పిల్లలు అంటే ఇష్టం అని చెప్పింది. అప్పుడు ఆ మాంత్రికురాలు తనకి ఒక మొలకను ఇచ్చి దానిని కుండీలో పెట్టమని చెప్పింది. సీత ఇంటికి వెళ్లి తాను చిన్నట్లుగానే ఒక కుండీలో పెట్టింది. అది మరుసటి రోజుకు అది ఒక పువ్వులో ఒక అందమైన అమ్మాయిగా జన్మించింది. కానీ తను బొటనవేలింత చిన్నగా ఉంది. అది చూసి సీత చాలా సంతోషపడింది. తనకి తంబలిన అని పేరు పెట్టి చాలా అపురూపంగా పెంచుకుంది. అలా ఒక రోజు తంబలిన సాయంత్రం సమయంలో ఒక సరస్సు ప్రక్క కూర్చొని ఉండగా అక్కడికి ఒక కప్ప వచ్చింది. అది తంపాలినను చూసి తనను తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకోని తనని సరస్సులోని ఒక తామర ఆకు పైన కూర్చోబెట్టి మళ్లీ వస్తానని వెళ్ళినది. అప్పుడు తంబలిన ఎడమ సాగింది. ఆ ఏడుపుకు నీటిలోని చేపలు తనకి ఎలాగైనా సహాయం చేయాలి అనుకోని తనని నది దాటింటే ప్రయత్నం చేశాయి. చివరికి తంబలలిన ఒడ్డు జరుకొని మెల్లగా అడవి దిశగా నడవసాగింది. అకాడి నుండి తంబలిన కొంత దూరం ప్రయాణించాక తనకి ఒక గొట్టి పురుగు కలుస్తుంది. కొంతకాలం తంబలిన తన దగ్గర సంతోషంగా ఉంటుంది. కొంతకాలం తరువాత గొట్టి పురుగు స్నేహితులు తంబలిన మనలాగా లేదు, తనకి రెక్కలు అనటం తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల పాటు అడవిలో అలసటతో తిరుగుతూ ఒక పెద్ద ఎలుకను కలిసింది. అయ్యో చిన్న పిల్ల, ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఎలుక ఆశ్చర్యపోయింది. తంబలిన తన కథ చెప్పగా, బాగుంది, నీవు ఇక్కడ ఉండొచ్చు, నేను నీకు తిండి ఇస్తాను అని చెప్పింది. తంబలిన ఎంతో ఆనందంగా అంగీకరించి అక్కడే ఉండిపోయింది. ఎలుక తమలీనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది అని చెప్పింది. తంబలిన ఆశ్చర్యపోయింది. కానీ నాకు పెళ్లి చేసుకోవాలనిపించడం లేదు అని చెప్పింది. అక్కడ ఎలుక తన గుహను చూపిస్తూ, ఇది చీకటిగా, బోరగా ఉంది. కానీ నేను చాలా ధనికుడిని,
నువ్వు నా భార్య అయితే బాగుంటుంది అని చెప్పాడు. తంబలీనా నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఎలుక బోరియాలోకి ఓ పక్షి గాయపడి వచ్చింది. తంబలీనా మెల్లగా దగ్గరికి వెళ్లి చూసింది. పక్షి స్వల్పంగా కదులుతోంది. ఇది ఇంకా బతికి ఉంది అని అనుకుని బలహీనమైన పక్షికి తిండి పెట్టి దుప్పటి కప్పి శ్రద్ధగా చూసుకుంది. కొన్ని రోజుల తర్వాత పక్షి ఆరోగ్యంగా మారింది. తంబలీనా, నువ్వు నన్ను కాపాడావు. ఇప్పుడు నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లగలను అని చెప్పింది. పక్షి తన రెక్కలపై తంబలీనాను ఎక్కించుకొని చాలా దూరం ఎగిరింది. కొంతసేపటి తర్వాత వారు పుష్పరాజ్యం అనే అద్భుతమైన ప్రదేశానికి చేరుకున్నారు. ఒక అందమైన పుష్పం లోపల ఓ చిన్న పుష్పరాజు ఉండేవాడు. అతను తంబలీనాను చూసి, నువ్వు చాలా అందంగా, మంచి మనసుగల అమ్మాయి అని ముచ్చటపడ్డాడు. తంబలీనా కూడా అతనిపై ప్రేమను కలిగి ఇద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించారు. ఆమెకు కొత్త ఇంటిని ఇచ్చి, ఇప్పుడు నీవు మా పుష్పరాజ్యానికి రాణివి అని ప్రకటించారు. ముగింపు. తంబలీనా అనేక కష్టాలను